చాలా మందికి చెస్ట్ దగ్గర ఫ్యాట్ ఎక్కువైపోయి టీ షర్ట్స్ వేసుకున్నా షర్ట్స్ వేసుకున్నా చాలా తేడాగా కనిపిస్తుంది. చెస్ట్ ఫర్మ్ అయ్యి మంచి షేప్లో ఉండడానికి చేయగలిగే ఎక్సర్సైజ్, ఎక్కడైనా చేయగలిగే ఎక్సర్సైజ్ పుషప్. మరి ఈ పుషప్ని కరెక్ట్ చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా, ఏం తప్పులు చేస్తున్నారో, ఈ తప్పుల్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి తెలుసుకోవడానికి ఈ వీడియో. బేసిక్గా పుషప్ చేస్తుంటే ఎక్కువగా ప్రెషర్ చెస్ట్ పైన పడాలి. అది కాకుండా షోల్డర్స్ పైన కానీ లేకపోతే అప్పర్ బ్యాక్ పైన కానీ ఎక్కడెక్కడన్నా ప్రెషర్ పడితే మీరు 100% తప్పు చేస్తున్నట్టు. ఇవన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియోని మొత్తం చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు LazyMuscle. నా పేరు రోహిత్. నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. పుషప్ అంటే బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. అంటే ఏ వెయిట్స్, ఎక్స్టర్నల్ వెయిట్స్ అవసరం లేకుండా ఓన్లీ మన బాడీ వెయిట్తోనే చేసే ఎక్సర్సైజ్. దీంట్లో మెయిన్గా టార్గెట్ అయ్యే మసిల్స్ చెస్ట్ మసిల్స్. దీనికి సేమ్ కరెస్పాండింగ్ ఎక్సర్సైజ్ జిమ్లో బెంచ్ ప్రెస్. ఫస్ట్ ఈ రెండింటికి తేడా అర్థం చేసుకుంటే మనం తప్పుల్ని నీట్గా అర్థం చేసుకోవచ్చు. ఏ అవసరం లేకుండా, ఎవరు అవసరం లేకుండా మీరే కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండింటికి తేడా ఏంటంటే, పుషప్లో మీరు హ్యాండ్స్ ఫిక్స్ అయ్యి ఉండి ఓన్లీ మీ అప్పర్ బాడీ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అదే బెంచ్ ప్రెస్లో మీరు ఫిక్స్ అవుతారు, మీ అప్పర్ బాడీ ఫిక్స్ అయిపోయి ఓన్లీ మీ హ్యాండ్స్ మాత్రమే వెయిట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ తప్పులు ఏంటో చూద్దాం. ఫస్ట్ మిస్టేక్, నాట్ ఇన్వాల్వింగ్ చెస్ట్. నాట్ ఇన్వాల్వింగ్ చెస్ట్ అంటే ఇప్పుడు మీరు పుషప్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీ తలగిన మీ చేతుల మధ్యలో వచ్చి ఆగిందనుకోండి, అది నాట్ ఇన్వాల్వింగ్ చెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పుషప్ చేసేటప్పుడు ఇట్లా మీ తల చేతుల మధ్యలోకి వస్తే మీరు తప్పు చేస్తున్నట్టు. ఇదే ఆపోజిట్ మూవ్మెంట్ అంటే బెంచ్ ప్రెస్లో ఇట్లా జరగడం. ఇది జరిగితే అసలు మీకు ఏమాత్రం చెస్ట్లో పడదు, షోల్డర్స్ పైనే పడుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ షోల్డర్స్ ఇంజూర్ అవుతాయి, అప్పర్ బ్యాక్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా రౌండ్ అయిపోతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇదంతా మనకు వద్దు. దీనిని కరెక్ట్ చేసుకోవడానికి మీరు హ్యాండ్స్ కింద పుషప్ చేసేటప్పుడు మీరు హ్యాండ్స్ కింద పెట్టినప్పుడు ముందుకు జరగాలి. ఎంత ముందుకు జరగాలి అంటే, మీరు కింద పుషప్ చేసి ఆగినప్పుడు మీ పక్కకు తిరిగి ఇట్లా చూసుకుంటే మీ హ్యాండ్స్ ఏం కనిపించద్దు మీకు. ఒకవేళ హ్యాండ్స్ కనిపిస్తే మీరు తప్పు చేస్తున్నట్టు, హ్యాండ్స్ కనిపించకపోతే కరెక్ట్ చేస్తున్నట్టు. సెకండ్ వన్, నాట్ డూయింగ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే పైన స్టార్ట్ అయ్యి మొత్తం కింద ఫ్లోర్కి దగ్గరికి ఎండ్ అయిపోవాలి. దానిని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. ఇట్లా కాకుండా మీరు ఓన్లీ పైననే చేస్తున్నారు అనుకోండి, అసలు ఏ మసిల్కి ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ జాయింట్స్ పైన ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ని మీరు రివర్స్గా బెంచ్ ప్రెస్లో కన్సిడర్ చేస్తే ఓన్లీ అప్పర్ హాఫే చేస్తున్నట్టు. ఇప్పుడు ఒకవేళ మీ బెంచ్ ప్రెస్ గిన ఎప్పుడైనా చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పుషప్ ఏం తప్పు అని. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు మొత్తం బెంచ్ ప్రెస్లో ఎట్లయితే డంబుల్ని కింది వరకు తెస్తారో, పుషప్లో కూడా అట్లే మీ అప్పర్ బాడీని మొత్తం ఫ్లోర్ వరకు తీసుకొని రావాలి. ఇట్లా చేస్తే కంప్లీట్గా చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. థర్డ్ మిస్టేక్, డిస్కనెక్టెడ్ లోవర్ బాడీ. అసలు ఇది చేసేటప్పుడు మీ అప్పర్ బాడీకి లోవర్ బాడీకి ఏం సంబంధం లేనట్టే చేస్తారు. పుషప్ చేసేటప్పుడు కిందికి వస్తారు, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇట్లా కోబ్రా లాగా వస్తారు పైకి, స్నేక్ లాగా. ఈ స్నేక్ వద్దు, మనకి లోవర్ బాడీ కూడా మీదే కనెక్షన్ ఉంది, లోవర్ బాడీకి అప్పర్ బాడీకి. అంతా పైకి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళి ఒకటే లైన్లో స్ట్రైట్గా రావాలి. ఈ స్ట్రైట్గా రావడానికి మీరు చేయాల్సింది, మీ కడుపుని ఇట్లా వదిలేసి చేయకుండా మొత్తం లోపలికి అనుకొని కడుపు టైట్ పెట్టుకొని ఒకటే స్ట్రైట్ లైన్, ఆ హెడ్ టు టోస్ వరకు ఒకటే స్ట్రైట్ లైన్ నుండి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. ఈ అన్ని తప్పులు కరెక్ట్ చేసుకున్న తర్వాత మీ పుషప్ ఇట్లా ఉంటుంది. తల చేతుల కంటే ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి ఆ హెడ్ టు టో ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఇట్లా చేస్తే మీరు పుషప్ ప్రాపర్గా చేస్తున్నట్టు. ముందు చెప్పిన రిజల్ట్ చెస్ట్ ఫర్మ్ అవ్వడం, మంచి షేప్లోకి రావడం జరుగుతుంది. మీరు ఏ మిస్టేక్స్ చేస్తారు? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా, లేకపోతే అన్ని మిస్టేక్స్ చేస్తారా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ తప్పులన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత చెస్ట్ ఫ్యాట్ పోవడానికి, ఈ వీడియో ఏమో చెస్ట్ ఫర్మ్ అండ్ షేప్ అవ్వడానికి, ఫ్యాట్ పోవడానికి ఈ వీడియోని క్లిక్ చేయండి. ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.